హైదరాబాద్ మీర్పేటలో అదృశ్యమైన బాలుడి ఆచూకీ దొరికింది. బాలుడు మహేందర్ రెడ్డిని తిరుపతిలో గుర్తించారు పోలీసులు. దీంతో అతని కుటుంబ సభ్యులు తిరుపతి బయలుదేరారు. మలక్పేట రైల్వే స్టేషన్లో దొరికిన ఫుటేజ్ ద్వారా బాలుడి ఆచూకీ లభ్యమైంది. నిన్న ట్యూషన్కు బైక్ లిఫ్ట్పై వెళ్లిన బాలుడు ఆ తర్వాత మీర్పేట్ క్రాస్ రోడ్ వద్ద బైక్ దిగాడు. ఈ విజువల్స్ అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అయితే అక్కడి నుంచి బాలుడి ఆచూకీ లభ్యం కాలేదు. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగి నగరంలోని సీసీ కెమెరాస్ను పరిశీలించగా మలక్పేట్ రైల్వే స్టేషన్లో ట్రేస్ అయ్యాడు. దాని ఆధారంగా తిరుపతిలో ఉన్నట్టుగా గుర్తించారు. మహేందర్ రెడ్డి ఆచూకీ లభించడంతో బాలుడి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి నుంచి బాలుడితో వీడియో కాల్ ద్వారా మాట్లాడించారు. మహేష్ మామ వస్తున్నాడు, నంబర్ ఇస్తాను, మర్సంగా ఉండు. సరే, ఇంతకుముందు ఫోన్ చేయబుద్ది కాలే నీకు? మామూలు అయితే మామ అంటావు, ఇప్పుడైతే మామ గుర్తురాలే. సరే సరే. ఈరోజు ఉదయం 6:30కి మాకు ఫోన్ వచ్చింది. మా వాళ్ళు ఫోన్ చేసిన వేరే వాళ్ళ దగ్గర సహాయం ద్వారా ఫోన్ తీసుకొని ఫోన్ చేసినాడు. బాబు ఆచూకీ తెలిసింది, బాబు క్షేమంగానే ఉన్నాడు. బాబుకి ఇంత సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్. మా కాలనీ వాసులందరికీ, సబిత మేడంకి, పోలీస్ బృందావనానికి, మేడం గారికి, అందరికీ చాలా థ్యాంక్స్. రైట్, బాలుడు ఎలా ఉన్నాడు? పోలీసుల ఆధీనంలో ప్రస్తుతం ఉన్నట్టుగా చూస్తున్నాం. వీడియో కాల్ కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడిన విజువల్స్ చూసాం. దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి. సో మహేందర్ రెడ్డి ఎలా ఉన్నాడు? అక్కడ మాట్లాడారా మీరు? ఏం చెప్తున్నారు పోలీసులు? హరి, మీర్పేటలో మిస్ అయినటువంటి యొక్క 4వ తరగతి చదువుతున్న చిన్నారి యొక్క 4వ తేదీ నాడు హైదరాబాద్లో ఉన్నటువంటి మీర్పేట నివాసం నుంచి ట్యూషన్కు వెళ్తూ బయటకు వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తిరుపతి రైల్వే స్టేషన్లో సీసీ ఫుటేజ్లో గుర్తించడం జరిగింది. ప్రస్తుతం తిరుపతిలో ఉన్నటువంటి ఈస్ట్ పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు వారి యొక్క సంరక్షణలో పెట్టుకున్నారు. తల్లిదండ్రులతో కూడా మాట్లాడించడం జరిగింది. మహేందర్ రెడ్డి తల్లిదండ్రులు కూడా వారి యొక్క తల్లిదండ్రులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం తిరుపతిలో ఉన్నటువంటి ఈస్ట్ పోలీస్ స్టేషన్ వద్ద యొక్క బాలుడిని, మహేందర్ రెడ్డిని ఉంచడం జరిగింది. ప్రధానంగా యొక్క ట్యూషన్ వెళ్ళి ఆ తర్వాత మిస్ అయిపోయినటువంటి మహేందర్ రెడ్డి ఆచూకీ కోసం ఇప్పటికే పోలీసులు భారీ ఎత్తున యొక్క గాలించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో ప్రత్యక్షం కావడం ఒక్కసారిగా సెన్సేషనల్గా మారింది. ఒక్కసారిగా సీసీ ఫుటేజీ ఆధారంగా ఇక్కడ తిరుపతిలో ఉన్నటువంటి బాలుడు మహేందర్ రెడ్డికి సంబంధించినటువంటి బంధువులు కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నారు. ఈ క్రమంలోనే గుర్తించిన తర్వాత తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడం ద్వారా మహేందర్ రెడ్డి వీడియో కాల్ ద్వారా వాళ్ళతో మాట్లాడించడం జరిగింది. మొత్తానికి యొక్క ట్యూషన్ నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి మహేందర్ రెడ్డి సురక్షితంగా తిరుపతిలో ప్రత్యక్షం కావడం, వారి యొక్క బంధువులు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుండడం, ఈ యొక్క ఘటనకు సంబంధించి చాలా చాకచక్యంగా గుర్తించడం ద్వారా అతన్ని తల్లిదండ్రుల వద్దకు చేర్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ సంరక్షణలో మహేందర్ రెడ్డి ఉన్నారు. హరి, మూర్తి, ఎలా అంటే పోలీసులు ఎలా ట్రేస్ చేయడం జరిగింది? ఎక్కడ అంటే వాళ్ళకి ఎలా గుర్తించారు బాలుని అంటే ఏం చెప్తారు? పోలీసులు ఏమైనా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? మాట్లాడించే ప్రయత్నం చేస్తారా? ప్రధానంగా తిరుపతి రైల్వే స్టేషన్లో సీసీ ఫుటేజీకి సంబంధించి ప్రత్యక్షంగా ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న సమయంలో బాలుడి యొక్క మహేందర్ రెడ్డి రాకను గుర్తించడం జరిగింది. ముందుగానే పోలీసులకు సమాచారం ఉండడంతో యొక్క ఘటనకు సంబంధించి తిరుపతిలో కూడా మహేందర్ రెడ్డికి సంబంధించినటువంటి బంధువులు ఇక్కడ తిరుపతిలో ఉండడం ఈ యొక్క వాళ్ళకి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మరోవైపు రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత ఆర్పీఎఫ్ పోలీసుల సహాయంతో సీసీ ఫుటేజీని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న సమయంలో ఈ యొక్క మహేందర్ రెడ్డి రాకను గుర్తించారు. ఈ క్రమంలోనే సంఘటన ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్పీఎఫ్ పోలీసుల సహాయంతో పక్కనే ఉన్నటువంటి తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోకి ఇది వస్తుంది. ఈస్ట్ పోలీస్ స్టేషన్లో పోలీసులకు అప్పగించడం జరిగింది. మహేందర్ రెడ్డి తల్లిదండ్రులతో కూడా మాట్లాడించడం ద్వారా వారి కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. ప్రధానంగా తప్పిపోయాడు అనుకున్నటువంటి బాబు సురక్షితంగా ఉన్నాడు అన్నటువంటి సమాచారం వారిలో ఆనందం రెట్టింపు చేస్తూ ఉంది. హరి, మూర్తి, అంటే ఎందుకు వెళ్ళిపోయినట్టు మహేందర్ రెడ్డి ఇంట్లోంచి? ఇంట్లో ఏమన్నా అతన్ని ఏమన్నా మందలించారా? అదేమన్నా చెప్పారా పోలీసులకు? అబ్బాయి క్లుప్తంగా చెప్పండి.
అంటే ఈ 2 రోజుల క్రితం 4వ తేదీ నాడు ట్యూషన్కి అని చెప్పి మహేందర్ రెడ్డి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవడం చర్చనీయాంశంగా మారింది. అసలు వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏమేమి ఉంటాయనేది మాత్రం విచారణలో తేలాల్సి ఉంది. ప్రధానంగా ఇంట్లో ఏదైనా అంతర్గత కలహాలతోన ఏదైనా కుమ్ములాటల కారణంగానే బయటకు వచ్చేసాడనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనకు సంబంధించి బాలుడు సురక్షితంగా ఉన్నాడు అన్నటువంటి సమాచారం అందుకున్నటువంటి తల్లిదండ్రులు మాత్రం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మీర్పేటలో 4వ తారీఖు నాడు ట్యూషన్ కోసం వెళ్ళి తప్పిపోయినటువంటి ఆందోళన ఉన్నటువంటి తల్లిదండ్రులకు తమ బిడ్డ సురక్షితంగా ఉన్నటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి తల్లిదండ్రులు కళ్ళల్లో అయితే ఆనందం కనిపిస్తుంది. మరి కాసేపట్లో పోలీసులు వీటికి సంబంధించిన వివరాలు వెల్లడించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకే మూర్తి, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.